ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇది నిజమా నా భ్రమ? ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని చెప్పినా రిషి నమ్మడు. ఒకవేళ తను వచ్చి చూసినా ఇక్కడ ఏమీ ఉండవు. అంటే ఇక్కడ గ్యారంటీగా ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారన్నమాట. రిషికి చూపించి నేను భ్రమపడట్లేదు, ఇదంతా నిజమని ప్రూవ్ చేస్తాను. రిషి, 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 చూసావా నా చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో? మన ఇంటి వెనక ముగ్గులు వేసి కోడిగుడ్లు నిమ్మకాయలు ఆ ముగ్గు మధ్యలో పెట్టారు రిషి. అక్కడ పసుపు కుంకుమలు కూడా ఉన్నాయి. అవే నా చేతికి అంటించుకొని వచ్చాను. ఇప్పుడు చెప్పు, నేను భ్రమలో ఉన్నానా? ఇదంతా నా ఇల్యూషనా? ఇదేంటి ప్రూఫ్తో సహా వచ్చి నిలదీస్తుంది? చెప్పు రిషి, నువ్వు నమ్మడం లేదనే ప్రూఫ్ తీసుకొచ్చాను. ఏ ప్రూఫ్ శ్రవంతి? ఇదిగో ఇదే. ఏముంది ఇక్కడ? నువ్వు చెప్పినట్టు అక్కడ రెడ్ కలర్ లేదుగా. లేకపోవడం ఏంటి రిషి? నా చేతిలో కుంకుమ అంటుకుంది కదా, క్లియర్ గానే కనిపిస్తుంది. నీకు కనిపిస్తుందేమో, నాకు కనిపించడం లేదు. అది కాదు రిషి. శ్రవంతి, నీ ప్రవర్తనతో నాకే పిచ్చెక్కేలా ఉంది. నేను అబద్ధం చెప్పడం లేదు రిషి. నేను నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. నాతో రా. రా. ఎక్కడికి శ్రవంతి? ఏంటి శ్రవంతి? రా. ఎక్కడికి? రా రిషి, చూడు. ఏంటి శ్రవంతి? నువ్వెంత వెతికినా అక్కడ ఏమీ ఉండవు శ్రవంతి. శ్రవంతి, 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 శ్రవంతి. మన ఇంటి వెనక ముగ్గులు వేసి కోడిగుడ్లు నిమ్మకాయలు ఆ ముగ్గు మధ్యలో పెట్టారు రిషి. లేకపోవడం ఏంటి రిషి? నా చేతిలో కుంకుమ అంటుకుంది కదా, క్లియర్ గానే కనిపిస్తుంది. నీకు కనిపిస్తుందేమో, నాకు కనిపించడం లేదు. ఎక్కడికి? నాతో రా, చూడు.
శ్రవంతి 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 ఇప్పుడే కా శ్రవంతి, ఎప్పటికీ నువ్వు నా శత్రువే. నిన్నొదిలిపెట్టే సమస్య లేదు. మెల్లమెల్లగా నిన్ను పిచ్చిదాన్ని చేస్తాను. నువ్వెవరో నువ్వే మర్చిపోయేలా చేస్తాను. హలో హలో రిషి సార్, జగన్ నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చేశాడు. ఇప్పుడు వాడి కంపెనీలన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి. ఏంటి, పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడా? అంటే వాడికి నీ మీద నమ్మకం కలిగిందన్నమాట. అవును సార్, ఇక ఆ జగన్ని పాతాళానికి తొక్కేస్తాను, వాణ్ణి రోడ్డు మీదకి లాగేస్తాను. ఎస్, నువ్వా పనిచేయి. నువ్వేం చేసావో తెలిసేసరికి జగన్కి పిచ్చెక్కిపోవాలి. షూర్ సార్. వాడు మా మావయ్యకి చేసిన అన్యాయానికి వాణ్ణేం చేసినా తక్కువే. మా మావయ్యని చిత్రహింసలు పెట్టి చంపేశాడు. అది తలుచుకొని మా అమ్మ ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. వాణ్ణి క్షమించేంత జాలి గుణం నాకు లేదు సిరి. వాడి ఆస్తి పోవాలి, ఈ సొసైటీలో వాడి పరువు పోవాలి, చివరికి వాడెంతో ప్రేమించే కూతురు పిచ్చిదైపోవాలి. తప్పకుండా సార్. చేసిన కర్మ బూమరాంగ్ లాంటిది. దాన్ని మనం ఎంత దూరం విసిరినా అది వెనక్కే వస్తుంది. ఇక్కడ జగన్ వాళ్ళమ్మ నన్ను పూర్తిగా నమ్మారు సార్. నేను ఏం చేసినా కాదనని పరిస్థితికొచ్చారు. త్వరలోనే కంపెనీని దివాళా తీయించేస్తాను. మీ పగ తీరుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వక్కడ జగన్ని పిచ్చోడిని చేయి. నేను దీన్ని ఆల్మోస్ట్ పిచ్చిదాన్ని చేసేశాను. ఉంటానా? ఓకే సార్. కనిపించేదంతా నిజం కాదు. నిజమైనదేది కనిపించడం లేదు. ఏదో జరుగుతుంది. భయపడే కొద్దీ చావుకి దగ్గరవడం తప్ప ఇంకేమీ లేదు. స్వామి, నేను నిన్నే నమ్ముకున్నాను. ఈ ఆపద నుంచి నన్ను నువ్వే కాపాడాలి.